వంగవీటి రాధ పార్టీ మారుతున్నారా? మరి చంద్రబాబు ఎందుకు ఫోన్ చేశాడు? ఫోన్ చేసి రాధని బుజ్జగించాడా, బెదిరించాడా? వంగవీటి వెలుగుచ్చిన కోరికేంటి? చంద్రబాబు బదులు చెప్పిన మాటేమిటి? అసలు ఈసారి వంగవీటి ఎమ్మెల్యేనా, ఎంపీనా? ఇలాంటి ఆసక్తి కలిగించే వివరాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఏపీ రాజకీయాల్లో వంగవీటి రంగా ఓ వెలుగు వెలిగారు. ప్రజా క్షేమమే ధ్యేయంగా పనిచేశారని రంగాకు పేరుంది. అయితే ఆయన కొడుకుగా రాజకీయాల్లోకి వచ్చిన వంగవీటి రాధకు పెద్దగా అదృష్టం కలిసి రావట్లేదు. తండ్రి నుంచి వచ్చిన వారసత్వం ఆయనకి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. అయితే ఆ గుర్తింపును సక్రమంగా వాడుకుని ఉంటే రాజకీయాల్లో ఆయన ఈ పాటికి తిరుగులేని స్థానంలో ఉండేవారేమో. దుందుడుకు వైఖరి, తొందరపాటుతో అదృష్టాన్ని చేతులారా వదిలేసుకుంటారని ఆయన సన్నిహితులే చెబుతుంటారు. ముఖ్యంగా రాధ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, ఎందుకు తీసుకుంటారో క్లారిటీ ఉండదని అభిమానులు నిరుత్సాహానికి గురవుతుంటారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు వంగవీటి రాధాకృష్ణకు ఫోన్ చేసి మాట్లాడాడనే ప్రచారం విజయవాడలో ప్రకంపనలు సృష్టిస్తోంది. కొందరు రాధా పార్టీ మారబోతున్నాడని, అందుకే చంద్రబాబు ఫోన్ చేసి బుజ్జగించాడని చెబుతుంటే, మరికొందరేమో రాధాకు టికెట్ కన్ఫర్మ్ అని శుభవార్త చెప్పినట్లుగా విస్తృతమైన ప్రచారం జరుగుతోంది. వంగవీటి రాధాకృష్ణ రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం టీడీపీలో ఉన్న రాధ త్వరలోనే పార్టీ మారబోతున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. నిజానికి కాంగ్రెస్ పార్టీతో రాజకీయ అరంగేట్రం చేసిన రాధ మొదటిసారి 2004లో విజయవాడ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. రాధ పొలిటికల్ కెరీర్లో ఇదొకటే విజయం. ఆ తర్వాత 2009లో ప్రజారాజ్యం నుంచి విజయవాడ సెంట్రల్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. 2014లో వైసీపీలో చేరి పోటీ చేసినా గెలవలేకపోయారు. 2019 ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ సీట్ను ఇవ్వకపోవడంతో టీడీపీలో చేరాడు. అయితే ఈసారి ఎలాగైనా విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసి తీరాల్సిందేనని పట్టుదలతో ఉన్నాడు రాధ. అందుకే చంద్రబాబు ఫోన్ చేసి రాధతో మాట్లాడాడని సమాచారం. రాధకు టికెట్ కన్ఫర్మ్ అని హామీ ఇచ్చినట్లు, ఇక ప్రజల్లోకి వెళ్లి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గానే పాల్గొనాలని చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఎమ్మెల్యేగా టికెట్ కేటాయించలేని పరిస్థితి వస్తే ఎంపీగానైనా సీటు సర్దుబాటు చేస్తాననే ముందస్తు హామీ కూడా ఇచ్చాడట చంద్రబాబు నాయుడు. చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో. చంద్రబాబును నమ్మిన వంగవీటి రాధ మోసపోతాడా? మరోసారి పార్టీ మారి రంగా చంద్రబాబును మోసం చేస్తాడా? మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.